నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్. ఈ నెల 17 నుంచి 26 వరకు స్పర్శ దర్శనాలు కావడంతో పోటెత్తిన భక్తులు. సినిపెంట నుంచి శ్రీశైలం వరకు స్తంభించిన ట్రాఫిక్. తెలంగాణను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ మీద ద్వేషం అసూయతోనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ కేటీఆర్ ఫైర్. భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖర్. దక్షిణాదిన బీజేపీ బలపడుతుందనే కుట్రలు. డీలిమిటేషన్ పేరిట విషం చిమ్ముతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం. డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టం జరగదు. ఈ విషయాన్ని ప్రధాని హోంమంత్రి స్పష్టం చేశారన్న ఎంపీ లక్ష్మణ్. జనగామ జిల్లా జాఫర్గఢ్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటన. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే. మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. పరిశుభ్రంగా ఉంచాలంటూ అధికారులకు రాహుల్ రాజ్ సూచనలు. పలు అభివృద్ధి పనులకు సైతం సైకిల్ పై తిరుగుతూ పర్యవేక్షించిన కలెక్టర్. విజయవాడలో ప్రగతిశీల ఆటో కార్మికుల సంఘం మహాసభలు. తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వానికి డిమాండ్. కూటమి సర్కార్పై బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల ఫైర్. పత్తి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలని డిమాండ్. ప్రభుత్వం కామెడీ షోలపై ఉన్న ధ్యాస రైతులపై పెట్టలేదంటూ పాలెపోగు రాంబాబు. భూపాలపల్లి జిల్లా కొడవటంచ గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పర్యటన. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. స్వామివారికి ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఘనంగా పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు. శివసత్తుల పూనకాలు, బైండ్ల పూజారుల విన్యాసాలతో దద్దరిల్లిన ఆలయం. అమర్నాథ్ యాత్రకు మరిన్ని సౌకర్యాల కల్పన. 3 చోట్ల రోప్వేల నిర్మాణానికి సన్నాహాలు. బిడ్లను ఆహ్వానించిన జమ్మూ సర్కార్. రేపు ప్రారంభం కానున్న ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు. 3వ కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టే ఛాన్స్. 5 ఏళ్లలో 2వ అతిపెద్ద ఆటోమేకర్ గా భారత్. టెస్లా ఎంట్రీపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్య. ఛత్తీస్గఢ్ రాయ్పురాలో బీఈడీ అసిస్టెంట్ టీచర్ల నిరవధిక సమ్మె. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంక్విలాబ్ నినాదాలు చేసిన టీచర్స్. ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్. టాస్ గెలిచి బౌలింగ్ చేస్తున్న రాజస్థాన్. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్న హెడ్.